అరవింద అయితే కారులో పాపని తీసుకొని శ్రీనివాసుడి గుడికి అయితే వస్తుంది. గుడికి రాగానే కారులో నుండి దిగి ఆ గుడి వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఆ రాక్షసుడితో పెళ్లి కాకముందు నీ దగ్గరికి నేను ప్రతి శనివారం వచ్చేదాన్ని. కానీ ఆ రాక్షసుడు నా జీవితంలోనికి వచ్చాక నేను నిన్ను మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆ రాక్షసుడు నా జీవితంలో నుండి వెళ్ళిపోయాడు. నా పాపని తీసుకొని మొదటిసారిగా నీ దగ్గరకు వచ్చాను తండ్రి. నీతో చాలా విషయాలు మాట్లాడాలి శ్రీనివాస అని చెప్పి అక్కడ ఉన్న అరవింద అయితే తన పాపని ఎత్తుకొని దేవుడితో అలా అనుకుంటూ ఉంటుంది. ఇక మీద ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారం నీ దగ్గరకు వస్తాను శ్రీనివాస, నా బాధని నీకు చెప్పుకుంటాను అని చెప్పి అరవింద అయితే ఆ దేవుడితో అలా మాట్లాడుతూ ఉంటుంది. అలా గుడిలోనికి అయితే వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగా ఇంతలో బయట అయితే ముష్టెత్తుకున్న వాళ్ళు అయితే అమ్మ ధర్మం చేయండి, అమ్మ ధర్మం చేయండి అని చెప్పి అడుక్కున్న వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. అలా అడుక్కుంటూ ఉండగా అరవింద అయితే అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా డబ్బులు వేస్తూ అలా నడుచుకుని వెళ్తూ ఉంటుంది. అలా నడుచుకుని వెళ్తూ ఉండగా అక్కడే ముసుగులో మురళీకృష్ణ అయితే మాకు కూడా ధర్మం చేయండి తల్లి అని చెప్పి చేయి చాపుతాడు. అది చూసి అరవింద అయితే ఏంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడే మురళీకృష్ణ అయితే చేయి చాపి నాకు కూడా ధర్మం చేయి తల్లి అని చెప్పి అలా చేయి చాపుతాడు. అది చూసి అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈ వాయిస్ ఆ రాక్షసుడిలాగా ఉందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మురళీకృష్ణ ముసుగు వేసుకొని ఒక్క కన్ను మాత్రమే బయట పెట్టి ఇప్పుడు నీ నిండు పాపని ఎలాగైనా సరే ఎత్తుకెళ్ళిపోతానని చెప్పి అనుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.